ఎండికొండ కైలాసం మీద ఏకాశిలాద్రి మీద లగ్గం ఒక్కటైంది. అమ్మవారి ఎల్లమ్మకు నాగవెల్లి కాకబాయే భర్త మునిరాజు మంత్రానికి అన్న వెళ్ళిపాయనే. మంత్రానికంట వెళ్ళిపోయిండు, మరణం అయిపోయిండు. ఎప్పుడైతే జమదగ్ని మునిరాజైనా అమ్మవారు రేణుక ఎల్లమ్మ పాప పుణ్యము తెలవని పరం జ్యోతి అంటుముట్టు లేని అరం జ్యోతి ఎల్లమ్మ అగ్గిలేస్తే కాలదు నీళ్ళలేస్తే మునుగదు ఎల్లమ్మ. పాప పుణ్యము లేకుండా నలుగురు కొడుకులు ఒక్క బిడ్డ సంతానం అవుతాది. నలుగురు కొడుకులు అందరికన్నా పెద్దవాడు చంద్రుడు ప్రపంచాది ధీరుడు రాముడే రామయ్య నల్ల నల్లని వాడు నామమ్ము గల్లవాడైనా పుట్టు గడ్డము గలవాడు పుట్టు మీసము గలవాడు పూర్వాని యోగి రామయ్య పరశురాముడు భార్గవి రామయ్య ఒళ్ళెళ్ళ రోమాలు వరుసగల్లవాడైనా అక్కడ బయట మచ్చగలవాడు ప్రాణాల గుప్తవాడు రామయ్య తయ్యుడు ఎలపరచాముడే వంశవంతుడు పుట్టు చెడలు గలవాడు పూర్వాని యోధి రామయ్య. ఎప్పుడైతే రాముడే రామయ్య ఆమెలు దేవతలు కుమార దేవతలు పెద్దలు పెద్దలు పట్టిన బొంగురాన్ని తీసుకొని వస్తారని చెప్పి నక్క లోకము నాగలోకము పాతాల లోకములకైనా పాతాల లోకములకి వెళ్ళిపోయిన సత్యాన బొంగురాన్ని తీసుకొని వచ్చి అమ్మగన్న కొడుకు ఎలా పరిచరాముడు బల్య వాళ్ళతోటి ఆటలాడతాను చెప్పి కోట దారి కూడా రాముడే రామయ్య ఆ పొల్లావులో ఉన్నది ఆ పొద్దు కొడేరు కొల్లోల కొర్రలో ఉన్నది కొర్ర కొడేరు సత్యాన్ని ముందురాన్ని తీసుకొని జ్ఞానముల కూడా దారి వచ్చింది రామా. దగ్గర ఆటలల్లో గెలిచిండు మాటలల్లో ఓడిపోయిండు. అదే విధంతో పల్లె వాళ్ళు ఏమంట మాటలు అంటున్నారే రామయ్య మాతోటి ఆటలల్లో గెలిచినవు కాబట్టి విర్రవీగుతున్నవా రామా. ఇక్కడ గ్యారముల కోట మీద రండెల్లి కొడుకులకు రాజ్యాలు లేవు, ముండ ఎల్లి కొడుకులకు ముచ్చిరకం లేదు రామయ్య. నీ తల్లి ఎల్లమ్మకు మొగరు లేరు, నీకు తండ్రి లేరు రామా. మీద ఎన్ని ఇత్తనాలు ఉన్నాయో గన్ని ఇత్తనాలకు మీ అమ్మ మిమ్మల్ని అన్నది రామయ్య. రాముణ్ణి అనరాని మాటలు అన్నప్పుడు రాముడే రామయ్య మట్టేరు మావురు మీద వచ్చి బట్టి దండరెద్దలు పట్టి మళ్ళీ రెండు దండరెద్దలు పట్టుకొనికి బాగి బాధించి ఊపి గుంజు కొడుతున్నాడమ్మా. బాధ పెడుతుండగా అయ్య పేరు కొరకు హరి గోసలు పెడుతుండగా బలపరచరాముడు కన్న తల్లని గిట్ల కనకరమ్ము లేకుండా కాలుతోటి అంటున్నాడు, చెయ్యి కొద్ది కొడుతుండగానే గుండె వలిగినాది దేవుడు
పార్వతి భారతమ్మ నేను ఉట్టి నేను పెరిగినాయమ్మ ఎవరికేమో మేలు చేసి భారతమ్మ పుట్టరాదు పుట్టరాదు వాడు జన్మా పుట్టరాదు పుట్టరాదు కీపుడు విలా వాడి జన్మ మెత్తరాదు అమ్మరారు తల్లికి పెద్ద వికే పుట్టరాదమ్మో నేను కాని పేరు మెత్తరాదే నమ్మకమ్మ కాకపాయే రాజా నీ కొడుకు రాముడు రామయ్య నీ పేరు అంటే ఏమి ఎందుకు అమ్మనారా రాముడి కాళ్ళ మీద వాడి కలగల కన్నీరు భగవంతుడు అయినాడు కడుపులో పుట్టిన నా కొడుకులతోటే కన్నమ్మోరు కష్టాలు పెడుతుండు కాలుతోడు అంటున్నాడు పిల్లలతో దెబ్బలు ఎవరు తింటారని చెప్పి రేణుకా ఎల్లమ్మ జోగురాలు వేషం కట్టుకొని ఎక్కడన్నా వెళ్ళిపోయి తల దాచుకుంటా రామునికి కనబడ్డట్టు ఉంటే రాముడు నన్ను కన్నమ్మోరు కష్టాలు పెడుతున్నాడు మారు మారు దెబ్బలు కొడుతున్నాడు కదా రాముడి కంటికి కనబడకుండా ఎక్కడన్నా వెళ్ళిపోయి తల దాచుకుంటానని రేణుకా ఎల్లమ్మ గవ్వలు ఎందు దర్శనాలు పందుము గవ్వలు పక్క దర్శనాలు ముత్తుము గవ్వలు ముందు దర్శనాలు ధరించుకొని జోగురాలు వేషం కట్టుకొని జోగు ఆట ఆడాలంటే బిడ్డ రేణుకా ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్పినట్టు ఉంటే నా గంగలపల జాగలు లేవు బిడ్డ కానీ పెట్టి నిన్ను చూపెట్టాలంటారు బిడ్డ నీ కొడుకు పేరు చెప్తే ఇక్కడ జాగలు లేవు నా గంగ దాటిపోయినట్టు ఉంటే గాలి చక్రాపురి పట్టణం ఉంటున్నది గాలి చక్రాపురి పట్టణం లోపల జాతి తప్పిన 18 కులాల వారు ఉంటున్నారు ఎవరన్నా నీకు తల దాచుకోనీకి జాగలిస్తున్నారు బిడ్డ అదే విధంగా రేణుకా ఎల్లమ్మ గాలి చక్రాపురి పట్నం లోపలికి వెళ్ళిపోయినప్పుడైనా గాలి చక్రాపురి పట్నం లోపల కట్ట కడపకున్నది కాపోళ్ళ బిల్డింగ్ అయినా కాపోళ్ళ ఇంటికాడికి వచ్చి జోగువాడలు ఆడుతున్నప్పుడే అంటున్నా కడుపులో పుట్టిన కొడుకు పెట్టేటి బాధలకు ఏగలేక నీ ఇంటికి చేరవచ్చు మొగడు పెడతాడు బాధలు ఉంచుకున్నాడు పెడతాడు కానీ కొడుకు పెడతాడు అమ్మ బాధలు కొడుకు పెడతాడు అమ్మ బాధలు కొడుకు పెట్టాడంటూ కొడుకు ఎట్లా పెడతాడు మరి నా కొడుకు అందరం సొంతోడు కాదమ్మా అంటే నీ లొడుకు అంతకన్నా పెద్దోడు అయింది ఏ లొడుకు అదే కొడుకు అదే కొడుకు అమ్మ అంటున్నా నా కొడుకు పేరు చెప్తున్నాను నీది గట్టి కట్టుకో అస్సలు ఊసిపోయి గట్టిగా కడుతుంది నేను చీర గట్టి కట్టుకో అదే 16 చీర గట్టి అమ్మ 16 ముళ్ళేసి గట్టి అంటున్నా రాముని పేరు చెప్తే మళ్ళీ ఊసిపోతుంది అసలు అదే ఊసిపోతుంది రాముడు ఫస్ట్ అసలు కుమారుడు ఉత్తరపు రాజులా వృద్ధియ పుట్టిండు దక్షిణం రాజులా దండియ పుట్టిండు పడవటి రాజులా పలగదియ పుట్టిండు ఏమాన దేవతల ముక్కుల లోపల ఎదుకోయే పుట్టిండమ్మా రామచంద్రుడు ప్రపంచాధీనుడు పచ్చి అయింది పచ్చి అయితే ఏమైతే బాగు వల్ల నా కొడుకు పేరు ఏమైతే లేదు అంటున్నా ఇంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయిన ఇట్లా రాముని పేరు చెప్తే గడగడ కొడుకుతున్నారమ్మా ఈ యొక్క జాంబవంతుల వాడ లోపల రాముడు ఎవడో గీముడు ఎవడో అంటున్నది లింగమ్మ ఈ జాంబవంతుల ఇంట్లలో నాకు జాగ్రత్త దొరికే కాలం ఉన్నదని చెప్పి వెళ్ళమ్మా నా కొడుకు పేరు అయితే భయపడతలేవు కదా ఏం భయపడతలేదు ఏడు దాచుకుంటావు నన్ను అంటే ఏడు దాచుకుంటామా మురికి అది ఉంది వాళ్ళందరూ కూడా జాంబవంతులు ఇళ్ళల్లో సోలు సింతలు సాలి అపల కింద ఏడు అటేడు నట్ట నడపండి సోకైన లందగోళం ఉన్నదే
నానబెట్టి లందగోళం ఉన్నది లందగోళం లోపల దాచుకోమన్నప్పుడైనా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నా కొడుకు పెట్టేటి బాధల కన్నా ఈ మురికి లందగోళమే నాకు మనసు ఒప్పుకుంటుంది చెప్పి ఎప్పుడైనా జాంబవంతుడు వెళ్ళిపోయిండు లందగోళాన్ని సముద్రాన్ని ఒడ్డున శుద్ధి చేసిన తర్వాత లందగోళానికి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పసుపు కుంకుమ అలంకరణ చేసి హారతిచ్చి వారతిచ్చి ఒళ్ళె వడివాళ్ళ బియ్యం పోసి లందగోళంలో మనకి ప్రవేశం అవుతుందని చెప్పి అలనాడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ లందగోళంకి పూజలు చేసినందుకు కలికి యుగం లోపం మనం ఎల్లమ్మ భక్తులమైనా ఎల్లమ్మ పండుగ కన్నా ముందున జాంబవంతుల వారం చేరవచ్చి వాళ్ళ యొక్క లందగోళాన్ని పూడిచ్చి ఆర్తిచ్చి భారతించి అక్షంతలు వేయమని వాళ్ళ అక్షంతలు వేయాలందరూ దేవత కళ్యాణమో